నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు ఇదొక ధర్మ సందేహం అనుకోవచ్చు. తప్పకుండా. గురువుగారు చాలా మంది పెద్దవాళ్ళు మా ఇంట్లో గూడా మా అమ్మమ్మ గారు వీళ్ళు చెప్తూ ఉండేవారు హ్మ్. చిన్నప్పటి నుంచి. ప్రతిరోజు లలితా సహస్రనామాలు చదువుకుంటూ ఉంటే చాలా హ్మ్. మంచిది అని చెప్పేసి. ఎందుకు మంచిది అని అడిగితే హ్మ్. మంచిదని చెప్పాం కదా! మంచిది అనేవాళ్ళు. హ్మ్. మామూలుగా లలితా సహస్రనామాలు కానీ, విష్ణు సహస్రనామాలు గానీ చాలామంది చదువుతూ ఉంటారు అవును. ప్రతిరోజు. కాకపోతే ఏంటంటే మేము పుస్తకం చూసి తప్ప చదవలేము. హ్మ్. అసలలా లేని వాళ్ళు ఏం చెయ్యాలి? హ్మ్. ఇప్పుడు ఇలా షూట్‌లో ఉండి లలిత అమ్మవారిని ఒకసారి గుర్తు చేసుకోవాలి అంటే, హ్మ్. నెక్స్ట్ అసలు నిజంగానే ఇది మిలియన్ డాలర్స్ క్వెషన్. హ్మ్. అసలు ప్రతిరోజు లలితా సహస్రనామాలు పఠించడం వల్ల హ్మ్. ఏం జరుగుతుంది? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. లలితా సహస్రనామము అనంటే గనక అది నిరంతరం చదువుకోవడం అనేటటువంటిది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని అలా మనము ఆ సాధన చెయ్యలేము. ఆ హ్మ్. సాధన చాలా విశేషమైనటువంటి సాధన. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దైవ కార్య సముద్యత. ఆ తల్లి మహారాజ్య సామ్రాజ్యశాలిని ఆ తల్లి. హ్మ్. ఆ స్ జ లలితా పరమేశ్వరి ఉన్నటువంటి ఇల్లు ఎక్కడో తెలుసా? మణిద్వీపంలో ఉండేటటువంటి తల్లి లలితా పరమేశ్వరి అమ్మవారు. మణిద్వీప వర్ణన మణి కూడా చాలా విషయం మణిద్వీప వర్ణన కూడా చాలా మహా విశేషమైనటువంటిది. హ్మ్. అందులో ఒక్కొక్క సహస్రనామంలో ఇచ్చే ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క ఆయుధంతో సమానము. అందులో ఉండేటటువంటి ప్రతి ఒక్క అక్షరము పరమ పవిత్రమైనటువంటిది. సాక్షాత్తు ఆ తల్లి యొక్క పాదాల చెంత మనం చదివేటటువంటి ఒక్కొక్క అక్షరం ఆ పాదాల చెంత చేరేటటువంటి దివ్యమైనటువంటి అక్షరాలు ఎక్కడైనా ఉన్నాయంటే అవి లలితా సహస్రనామాలలోనే ఉన్నాయి. సహస్రము అంటే 1000 నామాలతో కూడుకున్నటువంటి నామమే లలితా సహస్రనామం. అది నిరంతరం జపం చేయడం వల్ల, నిరంతరం సాధన చేయడం వల్ల ఏమవుతుంది? హ్మ్. చాలామంది లలితా సహస్రనామాలు చదువుకునేటటువంటి సమయం లేకపోయినా, లేదు అది చదువుకుందాము అని అనుకుంటారు. కానీ అది చదువుకోనేటటువంటి వాళ్ళు చాలామందున్నారు. లలితా సహస్రనామాలనేటటువంటి ముగ్గురు శక్తుల కలయికే లలితా సహస్రనామము. హ్మ్. ఆ 3 శక్తులేంటి? ఆహ్, మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి. ఈ 3 శక్తుల కలయికే ఈ యొక్క లలితా సహస్రనామాల యొక్క పరమార్థము. అందులో శ్రీమాత అనే దానితో మనకు లలితా సహస్రనామాలు ప్రారంభమవుతాయి. హ్మ్. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే మొట్టమొదటిగా దేనితో మనకు ప్రారంభం శ్రీమాత అంటే శ్రీ అంటే ఎవరు? శ్రీ మహాలక్ష్మి హ్మ్. అమ్మవారు. మా అంటే మహాకాళి అమ్మవారు. అంటే శ్రీమాత అంటే మా అంటే ఇక్కడ 2 అక్షరాలొస్తాయి. 2 పర్యాయ పదాలొస్తాయి. మాత అంటే మహాకాళి, మహాసరస్వతి. హ్మ్. ఈ ముగ్గురమ్మల కలయికే ఈ లలితా సహస్రనామాల యొక్క పరమార్థము. అంటే శ్రీమాత అంటే ఈ ముగ్గురిని స్మరించినటువంటి పుణ్యం కలుగుతుంది. హ్మ్. లలితా సహస్రనామాల యొక్క మొత్తం పరమార్థము ఈ 3 అక్షరాలలోనే ఉంది. కనుక శ్రీమాత అంటే శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాకాళి, శ్రీ మహాసరస్వతి. ఈ ముగ్గురు కలయికే ఈ యొక్క లలితా సహస్రనామం యొక్క పరమార్థము. హ్మ్. ఇక్కడ ఈ లలితా సహస్రనామాలు చదువుకోవడం వల్ల, ప్రతిరోజు పారాయణం చేయడం వల్ల మనకు తెలియకుండానే మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి, మనలో తెలియనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అంటే అర్థం ఏంటి? ఎప్పుడు శరీరము దృఢంగా ఉండడము, హ్మ్. యాక్టివ్‌గా ఉండడం. మనం ఏది మాట్లాడినా అది తూచా తప్పకుండా ఒక ఆజ్ఞలాగా ఆ మాట చెల్లడము అనేటటువంటిది. అంటే ఏదైనా ఒక మాట ఒక బ్రాహ్మడి నోటి నుంచి వచ్చింది అంటే అది సత్యమై తీరుతుందని వేదంలో చెప్పడం హ్మ్. జరిగింది. అలాగే నిరంతరం ఎవరైతే లలితా సహస్రనామ పారాయణం చేసి చదువుతూ ఉంటారో వాళ్ళు ఏది మాట్లాడితే అది జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాల్ని కూడా ఆపేటటువంటి శక్తి ఈ లలితా సహస్రనామాలకుంటుంది. హ్మ్. లలితా సహస్రనామము సాధన చేయడం అనేటటువంటిది ఆ తల్లి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఎవరిపైన ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ పారాయణం చేయడము, ఈ సాధన చేయడం అనేటువంటి సాధ్యపడుతుంది తప్ప, సామాన్యమైనటువంటి అల్ప మానవులకు అది సాధ్యపడదు. ఆ లలితా సహస్రనామం అనేటటువంటిది ఒక్కొక్క అక్షరము మన జీవితంలో ఒక్కొక్క ఆయుధంలా మారి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి ఉపయోగపడేటటువంటిది ఈ లలితా సహస్రనామం యొక్క అర్థము, పరమార్థం.
అది సాధన చేస్తూ ఉండాలి. మీరన్నట్టుగా ఎవ్రీడే ఎవరైతే ఆ లలితా సహస్రనామాన్ని చదువుతారో, హ్మ్. వాళ్ళ యొక్క జీవం చాలించిన తర్వాత వాళ్ళ యొక్క సోల్ ఎక్కడుంటుందో తెలుసా? మణిద్వీపంలో ఉంటుంది. ఆహా! అంత విశేషమైనటువంటిది ఈ లలితా సహస్రనామ పారాయణం. ఇక వాడికి పాపం అంటదు. హ్మ్. వాడు ఏం జేసినా వానికి దుష్ట శక్తులు, పాపములు, నెగెటివ్ ఎనర్జీ ఇక వాళ్ళ జోలికి రావాలంటే గజగజ వణికిపోతూ ఉంటుంది. హ్మ్. ఆ వ్యక్తి ఆ సాధన చేస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడున్నా అక్కడ టోటల్ పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది గెయిన్ అవుతుంది. అక్కడ టోటల్ ఎక్కడికెళ్ళినా కూడా ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ ఆ వ్యక్తిని చూడగానే సాక్షాత్తు ఆ జగన్మాత యొక్క ప్రతిరూపము ఆ వ్యక్తిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. లలితా సహస్రనామము అనంటే గనక సాక్షాత్తు ఆ జగన్మాత యొక్క ఏదైతే ఆ రూపం ఉంటుందో అది మనలో ఐక్యం చేసుకున్నటువంటి విధంగా ఉంటుంది. అంత విశేషమైనటువంటిది లలితా సహస్రనామం. రోజుకి ఇన్ని సార్లు లలితా సహస్రనామాన్ని పఠించాలి అని చెప్పేసి ఏదైనా ఉంటుందా గురువుగారు? రోజుకు ఇన్ని సార్లు కాదు. మా లలితా సహస్రనామం రోజుకి ఒక్కసారి పారాయణం చేసినా నీ జన్మ చరితార్థమవుతుంది. నీ దగ్గరికి దుష్ట శక్తులు రావాలన్నా, యముడు రావాలన్నా, నీ దగ్గరికి ఎవ్వరు రావాలన్నా అంటే ఈ నెగెటివ్ ఎనర్జీ ఏది రావాలన్నా అది నీ దగ్గరికి రావడానికి గజగజ వణుకుతుంది. అంత పాజిటివ్ ఎనర్జీ అంటే ఒక ట్రాన్స్‌ఫారమ్‌కి ఎంత ఎనర్జీ ఉంటుందో, ఒక హ్మ్. సోలార్ సిస్టమ్‌కి ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ నీ శరీరంలో నరాల్లో జీర్ణించుకుపోతూ ఉంటుంది. హ్మ్. అప్పుడు నువ్వు ఏది మాట్లాడితే అదే శాసనం అవుతుంది. ఈరోజు వర్షం పడాలి అంటే 100% వర్షం పడాల్సిందే. హ్మ్. అది మన నరనరాల్లో జీర్ణించుకొని ఆ లలితా సహస్రనామాన్ని ఓన్ చేసుకుంటే అక్కడ 100% ప్రకృతి ఏది కావాలన్నా అది వాళ్ళకిచ్చేస్తుంది. నేచర్ నాకు ఈరోజు ఈ పని కావాలి అంటే ఆటోమేటిక్‌గా ఆ పని 100% అయి తీరుతుంది. అంత విశేషమైనటువంటిది లలితా సహస్రనామం. అది చదువుకోవడం, సాధన చేయడం అనేటటువంటిది పూర్వజన్మ సుకృతం చేత అది ఎవరికైనా నూటిలో, కోటిలో ఒక్కరికి ఆ సాధన అనేటటువంటిది వాళ్ళకి అభ్యసించడము, వాళ్ళు ఓన్ చేసుకోవడమే తప్ప, ఏదో మనం చదువుకున్నాం గదా! దీనివల్ల ఎప్పుడూ కూడా ఏ సాధన చేసినా ఒక ప్రయోజనం కోసం అనేటటువంటిది పెట్టుకొని మాత్రం సాధన చేయకూడదు. హ్మ్. అలా చేశాము అనంటే ఆ సాధన అనేటటువంటిది ఎప్పుడూ మనిషికి వర్తించదు. మనం నిష్కల్మషంగా ఈ మనసా, వాచా, కర్మణ ఏ కోరిక లేకుండా మనం సాధన చేసుకుంటూ వెళ్ళాలే తప్ప, ఫలానా నేను ఈ కోరికతో ఈ సాధన చేస్తున్నట్టే దాన్ని సాధన అనరు. హ్మ్. కోరిక అంటారు. కోరికకు, సాధనకు చాలా డిఫరెన్స్ ఉంది. హ్మ్. కాబట్టి సాధన అనేటటువంటి సాధన, సాధ్యతే సాధ్యం. నువ్వు సాధన చేస్తూ, చేస్తూ దేన్నైనా సాధించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ లలితా సహస్రనామాలకి ఉంటాయమ్మా. అందులో ఒక్కొక్క పేరు, ఒక్కొక్క నామం ఎంతో శక్తివంతమైనటువంటిది. ముల్లోకాలలో ఉన్నటువంటి ఏ శక్తినైనా ఆపే శక్తి లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి వాక్యాలకుంటుంది. అంత విశేషమైనటువంటిది ఈ యొక్క సాధనమ్మ. చాలా బావుంది గురువుగారు. అంటే హ్మ్. లలితా సహస్రనామాల గురించి పెద్దవాళ్ళు చెప్తుంటే వినడమే గానీ, అవును. దీని గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అవును. అసలు ఎప్పుడు పఠించాలి? ఎలా పఠించాలి? పఠించడం వల్ల వచ్చే హ్మ్. ఫలితాలేంటి అనేది మీరు చాలా చక్కగా అంటే ఇక్కడ వివరించారు. మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా పెద్దలు ఏ దైవిక పరమైనటువంటి వాక్యాన్ని చదవమని జెప్పినా, ఏ దైవిక పరమైన శ్లోకాన్ని చెప్పమని చెప్పినా, అది పుణ్యము, పురుషార్థం కోసమే. ఏదో మనకేదో మిరాకిల్స్ జరిగిపోతాయని కాదు. మన చుట్టూ ఉన్నటువంటి మనం ఇప్పుడు కలియుగంలో బ్రతుకుతున్నాము. మన చుట్టూ నెగెటివ్ ఎప్పటికి ఆరా తిరుగుతూనే ఉంటుంది. మనం ఎంత పాజిటివ్‌గానో నెగెటివ్ ఆరా తిరుగుతుంది. అది మన దాకా రాకుండా మనకు ఒక ప్రొటెక్షన్‌ని కల్పించేటటువంటివి ఇదిగో ఇలాంటి పారాయణాలు, మనకు వెళ్ళేటటువంటి దేవాలయాలు, మనం పూజించేటటువంటి పూజా విధానాలు, మనం చేసే ఉత్సవాలు ఇవన్నీ కూడా లోక రక్షణ కోసం చేసేటటువంటివి. ఈ సృష్టిలో నేచర్‌ని రక్షించడానికి, అలాగే మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవడానికి. హ్మ్. ఇప్పుడు ఎవరి కోసమో మనం బ్రతకడం లేదు. మన కోసం మనం బ్రతుకుతున్నాం కాబట్టి, మన జీవితం మన చేతిలో ఉంటుంది. మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవడానికే మనం ఇలాంటి పారాయణం చేయాలే తప్ప, ఎవరి కోసమో ఏదో వస్తుంది అనే పారాయణం ఎప్పుడూ కూడా చేయకూడదు. అలా చేసినా దానికి ఎలాంటి ప్రయోజనం కూడా కలగదు. నమస్తే గురువుగారు.